పేరండి? విత్తనాలు తారకరామారండి. ఏం చేస్తారండి? వ్యవసాయం పని అండి. అన్నదాత సుఖీభావ డబ్బులు రైతులందరికీ పడ్డాయంటారు. రైతులందరికీ పడ్డాయండి. ఏమంటున్నారు రైతులు? ఏమంటున్నారు? సంతోషంగా ఉన్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు అన్న మాట సూపర్ సిక్స్ లాగా చూపించారు. డెవలప్మెంట్ బాగా ఉంది. ఈయనే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే రైతుల్ని చంద్రబాబు పూర్తిగా మోసం చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు అయితే చేస్తారు. మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి, నిజం చేయడానికి చంద్రబాబు నాయుడు. ఎందుకంటారు అలాగా? చంద్రబాబు నాయుడు అనుభూసాలి కదండి. గతంలో 3 టర్మ్లు చేశాడు సీఎం. అతను మోడీ ఎంతో చంద్రబాబు నాయుడు అంతే. అంటే గతంలో కూడా మేము చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు అంటున్నాడు కదా. మరి చేసుకునేది ఏముందండి? 40 కేజీలు 45 కేజీలు ఇంకో 5 కేజీలు పెంచి ఇంకో 3 కేజీలు పెంచి అవి 2-3 నెలలకి డబ్బు వాడుకుంటూ ఉండేవాడు. ఈయన మాటలు ఎలా ఉన్నా చేతలు అలా చేసి 24 గంటల్లోనే 5 గంటల్లోనే 48 గంటలు అలా డబ్బు వేయటం ప్రజలకి బాగుంది. అంటే ఆల్ ఓవర్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటే సూపర్ సిక్స్ అమలు చేయడంలో కానీ పెన్షన్ అన్నీ ఎలా చూస్తున్నారు, ఎలా చేస్తున్నారు? పెన్షన్ 4,000 రూపాయలని ఏప్రిల్ నెల నుంచి వచ్చిన వెంటనే 7,000 రూపాయలు ఇచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు ఒక స్టేటు కేంద్రం అన్ని రాష్ట్రాలను సంచలనం సృష్టించే నాయకుడు ఎవరన్నా ఉన్నారో మన రాష్ట్రం నుంచి ఒక చంద్రబాబు నాయుడు అని పోల్చుకున్నారు. అదే టైప్లో చూసుకుంటే జగన్ మామూలుగా గుట్లని బొమ్మ వేసుకోవడం, ఇల్లు కట్టుకుంటే బొమ్మ వేసుకోవడం, సూచనల్లో బొమ్మ వేసుకోవడం, లేదా రోడ్ల మీద రంగు వేసుకోవడం, లేదా ఒక కొబ్బరికాయలు కొట్టించేస్తాం అవి నేర్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు అలా నేర్చుకోలేదు. చేస్తానంటే చేసేస్తాడు. అది ఈయనకి తేడా. మరి సూపర్ సిక్స్ అనేది పూర్తిగా విఫలమైంది. ఆ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చట్లేదని చెప్పి ప్రతి నియోజకవర్గ స్థాయిలో వీళ్ళ వైసీపీ వాళ్ళు అయితే కార్యక్రమాలు చేస్తున్నారు కదా. గతంలో కూడా అమ్మఒడి అని ఆయన పేరెట్టి ఒకరికి వేసాడండి. ఎంతమంది ఉంటే అంతమంది అని. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమందిని వేసి నాకు 2 పిల్లలు 26,000 పడ్డది. అలాగే ఆ రంగు బొమ్మ ఆయన వేసుకున్నాడు. ఈయన వేసుకోలేదు కదండి. ఆ బొమ్మ వేసుకోలేదని రేపు పొద్దున్న రోజున అవకాశం ఉండదని అలాగా భూకైలాసంలాగా తయారయ్యాడు. ఇప్పుడు చూసుకుంటే గోదావరి జిల్లాలో వరి పంట మనకి ఎక్కువ వేస్తారు. మరి ధాన్యం అమ్మడం కానీ కొనుగోలు విషయం ఎలా ఉంది? గిట్టుబాటు ధర ఎలా వేస్తున్నారు? రైతు ఇష్ట ప్రకారంగా వెళ్తుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇష్ట ప్రకారంగా వెళ్ళేది. ఈ మిల్లు కాదు పాలకొల్లు మండలం అంటే నరసాపురం మండలం కాదు తాడేపల్లిగూడెం కాదు గుంటూరు ఆ టైప్లో ఉండేది జగన్ పరిపాలన. చంద్రబాబు పరిపాలన లేదు. రైతు ఎక్కడంటే అక్కడ దింపుకునేలాగా ఉంది. అంటే రైస్ మిల్లు కూడా దగ్గరగా అవడం కానీ దగ్గర అనే లేదు అటువంటి ఏమి సంచి అన్ని విపరీతంగా దింపేస్తున్నారు. సంచులోడు ముందే పంట రాకుండా పంట వచ్చేటానికి ఆధార్ కార్డు దగ్గరికి వెళ్ళి ఎన్ని సంచులు కావాలి ఎన్ని సంచులు తెచ్చేసుకుంటున్నారు. లోడింగ్ విషయం కానీ ఏదైనా ఫుల్గా బాగుంది. నారా లోకేష్ గారు ఎలా చేస్తున్నారు? నారా లోకేష్ గారు మధ్యాహ్న భోజన పథకం కానీ ఎలా చేస్తున్నారు? నారా లోకేష్ గారు వచ్చాక స్కూల్లో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవారండి. ఇంతకుముందు ఆయనకి ఎప్పుడైతే విద్యాశాఖ మంత్రి అన్నారో ప్రైవేట్ స్కూల్ మానిపించి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి ఉన్నారు. ఇప్పుడు అంటే ఎలా ఉంది? అంటే మధ్యాహ్నం సన్నబీమ అమలు చేశారు కాబట్టి స్కూల్కి వెళ్తున్నారండి. అంతకుముందు మా పిల్లలు వారానికి 3 రోజులు 4 రోజులు ఇంటికి వచ్చేసారు బాగాలేదని. ఇప్పుడు రావట్లేదండి. అక్కడ ముందు చూసుకుంటే క్యారేజీలు కూడా పట్టుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్ ఫుడ్ ఇప్పుడు లేదండి. అక్కడే తిని ఆ రైస్ అలవాటు అయిపోయి ఇంటికాడ తినలేకపోతున్నారు మా పిల్లలు. అంత బాగా పెడుతున్నారండి. ఓకే. అంటే గవర్నమెంట్ స్కూల్ ప్రతి స్కూల్ అలా నడుస్తుందండి. ఒక మున్సిపాలిటీ సంబంధించిన స్కూల్ మాత్రం అలా ఉండి ఇప్పుడు గ్రామ స్థాయిలో ఎలాగ ఉండడం అనేది ఉపాధ్యాయులు పిల్లలు ఉంటే ఉపాధ్యాయులు కూడా పిల్లలు వచ్చి చదువుకుంటున్నారు మా స్కూల్లో ఇక్కడ మా ఏలూరులో. అంటే ప్రైవేట్ స్కూల్లో చదివించేవారు. అంటే స్కూల్ డెవలప్మెంట్ బాగుందా విద్యారంగం బాగుందని ఇక్కడ చదువుకుంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే అంటే రోడ్ల పరిస్థితి అంటే ఇప్పుడు కొంతమంది మేము అడిగామండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? మా ఏలూరు గ్రామ పంచాయతీలో కడలవారిపాలెం అని ఉందండి. కొబ్బరికాయలు కొట్టేశారండి. బ్రిడ్జి రామానాయుడు గారు వచ్చి మొన్న కొట్టారు. 10 రోజులకి అయిపోయిందండి బ్రిడ్జి 59 లక్షలతోటి. అలా కాలువలు కొబ్బరి కొట్టారు. కాలువల రోడ్లు అయిపోయినాయి. అలా కొంత రోడ్లు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కరెంట్ స్తంభాల మీద పడ్డారు. ఆ స్తంభాలు కూడా వేయడానికి రెడీలో ఉన్నారు. అదే మీరు చెప్తున్నారు, కొంతమంది కూడా మాకు చెప్తున్నారు రోడ్ల పరిస్థితి బాగుందని. కానీ వైసీపీ వాళ్ళు కొన్ని సోషల్ మీడియాలో రోడ్ల పరిస్థితి చాలా దీనంగా ఉందని చెప్పి విపరీతమైన ప్రచారాలు అయితే చేస్తున్నారు. మీరు చెప్పేది ఆడు బొమ్మ పిచ్చ ఉంది కదండి. ఇల్లు కట్టుకుంటే బొమ్మ ఉండాలి. ఎక్కడన్నా రోడ్డు అంటే వెళ్తే బొమ్మ ఉండాలి. ఆ బొమ్మలు ఏమన్నా పిచ్చ మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడు గతంలో ఇల్లులోనే నేను రాయించుకుంటే పలకెత్తే 600 రూపాయలు పలక వేసుకుంటే లోన్ ఇస్తాను. ఆడు పలక వద్దు, ఆడు చేద్దాం వద్దు, నేను కట్టుకుంటానని వదిలేసాను. లోనే తీసుకొస్తాడు మొఖానికి.
అంటే మన ఇల్లు ఆడి పేరు ఉన్నట్టుగా రాయించుకున్నాడు. అందుకనే ఆ టైపులో భూమి కూడా అలా ఉందనికనే ప్రజల వ్యతిరేకత వచ్చి చంద్రబాబు నాయుడు కూటమిని ప్రభుత్వాన్ని ఎత్తారు. లేదా దిగతొక్కది ఎంత దిగతొక్కరు ఆడి బొమ్మను బట్టాను. ఆ బొమ్మ పిచ్చ మానుకోకపోతే మనసు బతకడమే ఇష్టం. ఓకే, మీరు చెప్తుందని బట్టి చెప్తే ఇప్పుడు 3 పార్టీలు కలిసి వచ్చాయి కాబట్టి మేము ఓడిపోయాం. 3 పార్టీలు కలిసి రాకుండా ఉంటే వచ్చేది మా ప్రభుత్వమే అవుదును, నెక్స్ట్ టైం మా ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇంకా 4-5 ఏళ్ళు కాదు, చంద్రమోహన్ నాయుడు గారు ఉన్నంతసేపు సీఎం అయినా ఆ పార్టీ అలా బతుకుతానే వస్తుంది. పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఎవరు, బీజేపీ వ్యతిరేకత ఎవరు, టీడీపీ మొత్తం మహాకూటమిలాగా అలాగ ఉంటారండి ఉన్నంతకాలం. అంటే మరి వచ్చే ఎలక్షన్లో మరి జగన్ గెలిచి చూపిస్తాను అంటున్నారు. పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏమన్నా అంటే ఏమన్నారంటే మాట్లాడుతూ ఈసారి సింగిల్ డిపాజిట్ కూడా రానే ఉంది. స్కూల్లో పిల్లలు వెళ్తాను ముందు మేకల మందలకు మాట్లాడినట్టు అనేవారు కదా. అసెంబ్లీకి వెళ్తే జగన్ అసెంబ్లీలోనే బూతు మాటలు వచ్చి చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తున్నాయా? మీరే చెప్పాలి. చంద్రబాబు నాయుడు పరిపాలన రావట్లేదు కదా, అది ప్రజలకు అర్థమైపోయింది. అటు పిచ్చ మాటలు అలా మాట్లాడతాడు, ఏదైనా అలా మాట్లాడతారని ప్రజలకు అర్థమైపోయి తిరుగుబాటు చేశారు. అదే గత అసెంబ్లీ ఇప్పుడు చేంజ్ అయిందంటారా? తీరు కానీ మాట్లాడే విధానం కానీ స్కూల్లో ఎలా జరుగుతుందో పిల్లలు ఎలా నేర్చుకుంటారో అసెంబ్లీలో ఒక సీఎం దగ్గర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నేర్చుకుంటున్నారో దాన్ని ప్రతిఫలంగా డెవలప్మెంట్ చేస్తున్నారు గ్రామాల్లో, నియోజకవర్గాలు, జిల్లాలో, రాష్ట్రంలో అని ముందడుగులో ఉంటారని చెప్పారు. ప్రజలు చెప్తున్నారు అలా. ఓకే అండి, థ్యాంక్ యూ.